ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వాళ్ళతో ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే బూడిద విక్రమగౌడ్, మాజీ డిటిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. వరంగల్ రచోత్సవ సభను విజయవంతం చేసేలాగా క్యాడర్కి దిశానిర్దేశం చేశారు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఇప్పటికే సబ్బన్న వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. కేసీఆర్ గారి 10 ఏళ్ల ప్రజారంజక పాలనను ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఆ ఆకాంక్షను ప్రతిబింబించేలాగా వరంగల్ దద్దరిల్లేలాగా ఈ సభ ఉండబోతుందంటూ కూడా ఈ సందర్భంగా తెలపడం జరిగింది. వరంగల్ సభతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతుంది. చరిత్రలో నిలిచిపోయేలాగా వరంగల్ సభ ఉండబోతుందంటూ కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరో కొత్త విషయానికి వస్తే, యాదాద్రి భువనగిరి జిల్లా మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు బీఆర్ఎస్సీ విద్యార్థులు చేపట్టిన పాదయాత్ర 3వ రోజు చేరుకుంది. వరంగల్ సభ విజయవంతం కోసం ఈ పాదయాత్ర చేపట్టారు. 3వ రోజు భువనగిరి పట్టణానికి పాదయాత్ర చేరుకోవడంతో పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి పెద్ద ఎత్తున స్వాగతం పలికి ర్యాలీని అంతా కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఊరూరు కూడా స్ఫూర్తి నింపుతూ, ఉత్సాహం నింపుతూ, క్యాడర్లో జోష్ నింపుతూ ఈ పాదయాత్ర కొనసాగిందంటూ కూడా బీఆర్ఎస్ విద్యార్థులు తెలపడం జరిగింది. మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి కేసీఆర్ గారు కట్టినటువంటి యాదాద్రి ఆలయం వరకు కూడా పాదయాత్ర చేపట్టడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని కూడా బీఆర్ఎస్ విద్యార్థులు తెలిపారు. వరంగల్ సభ విజయవంతమయ్యేలాగా దేవుణ్ణి కోరుకుంటున్నట్టు కూడా ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయాన్నే బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అక్కడ చేరుకొని షట్టర్లు పలగొట్టి, అద్దాలు పలగొట్టి అందులో ప్రవేశించగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి బ్యాంకులో ఉన్నటువంటి రికార్డులను కూడా దగ్ధమైనట్టుగా, కంప్యూటర్లను కూడా దగ్ధమైనట్టుగా పోలీసులు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్తో జరిగిందని కూడా తేల్చడం జరిగింది. ఈ ప్రమాదంలో ₹1 కోటి వరకు కూడా నష్టం వాటిల్లినట్టుగా కూడా బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు.